అబ్బో ఫుల్ డబ్బులు ఏం మమ్మీ యూట్యూబ్ నుండి ఫుల్ డబ్బులు వచ్చినాయా? మమ్మీ ఈ రోజు పూలు చూడు మమ్మీ, ఇంకా ఎంత బాగున్నాయో ఎన్ని రోజులైనా. సూపర్. ఈరోజు మా మమ్మీ ఏం వంట చేస్తుందో చూద్దాం. ఏందో. హాయ్ మమ్మీ. హాయ్, ఎలా ఉన్నావు? అందరికి హాయ్. అందరికి హాయ్. ఈరోజు ఏం వంట చేస్తున్నావు మమ్మీ ఛానల్లో? ఈ రోజు మన ఛానల్లోనా మటన్ కర్రీ. అబ్బో ఆల్రెడీ తెచ్చిపెట్టినవా? తెచ్చిపెట్టినా. వావ్, ఎక్కువ ఉన్నట్టుంది మటన్ కూడా. 1 kg. కేజీనేనా ఇది? కేజీనే. మరి ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువ వచ్చింది సార్. 1 kg. ఈ కేజీ మటన్ కి ఫ్యాట్ ఫ్రీ ఇస్తారు కదా? అవును. అంటే ఇందులో కూడా వచ్చింది కొద్దిగా, కొద్దిగానే ఫ్రీ చేస్తారు. ఓకే. ఆయిల్ వేసుకుంటుండా కొద్దిగా, ఒక 100 గ్రాములు ఫ్యాట్ ఉంది, బాగా కరిగిపోతుంది. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట మటన్ కర్రీ, వైట్ రైస్. ఓ సూపర్ మమ్మీ. మటన్ కర్రీ విత్ వైట్ రైస్. మీరేం వంటలు చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. అలాగే పాత వీడియోస్కి ఎవరెవరు కామెంట్ పెట్టారు ఆ కామెంట్స్ చదువుతా. నువ్వు వంట చేస్తుండే నేను పట్టపట్ట ఒక్కొక్కటిగా చదివేస్తా. ఎవరు హాయ్ చెప్పమన్నారు? నేను హాయ్ చెప్పమన్నారా? సరే చూస్తా. చూడు, ఆయిల్ కాగిందండి. ఉల్లిగడ్డ వేసుకుంటుంటా. ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ వేసుకుంటుంటా. కామెంట్ చదువుతున్నా నేను. ఓకే మమ్మీ. మమ్మీ మన లాస్ట్ వీడియోకి సంజీవిని కరెడ్ల అనే వాళ్ళు కామెంట్ పెట్టారు. అదే మాడినట్టు అన్నాం కదా, ఉల్లిగడ్డ మాడినట్టు ఏం కాదండి, అలా మాడితేనా అంటే అలా ఎర్రగా వేగితేనే బాగుంటుంది అనేసి కామెంట్ పెట్టారు. చాలా పెద్ద కామెంట్, అంతా చదివిన, చాలా మంచి కామెంట్ చేశారు వాళ్ళు. డాక్టర్ సంజీవిని ధన్వంతరి, విజయవాడ నుండి మమ్మీ వాళ్ళు. నైస్ నైస్. శ్రీదేవి గౌడ్ యాచారం గారు కామెంట్ పెట్టారు. బాలగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి, డైలీ చూస్తాం, రిపీటెడ్గా చూస్తూ ఉంటారంట. మీ బాండింగ్ చాలా బాగుంది, చాలా మన వీడియోస్ చాలా బాగుంటాయి, రిఫ్రెషింగ్గా ఉంటుంది, మీకు హాయ్ చెప్పండి అనేసి అన్నారు మమ్మీ. శ్రీదేవి గౌడ్ యాచారం గారికి హాయ్ చెప్పు. హాయ్ అండి శ్రీదేవి గారు. చూడండి, ఉల్లిగడ్డ వేసిన, ఆయిల్ కాగినాక ఉల్లిగడ్డ వేసిన, ఎర్ర వేయండి ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకుందాం తాలింపులో. ఇది తాలింపు అంటారు. ఇది తాలింపు అంటారు. కూరలకు వేస్తేనే కదా తాలింపు, ఇది కూడా తాలింపే. ఓకే. లాస్ట్ వీడియోలో సుచారిత మైలాన గారు కామెంట్ పెట్టారు. గుడ్ మార్నింగ్ నవీన్ బ్రో, వదిన గారికి హార్టీ వెల్కమ్, కర్రీ సూపర్గా చేశారు మమ్మీ. మటన్ లివర్ కర్రీ చేసి వీడియో పోస్ట్ చేయమన్నారు మమ్మీ నెక్స్ట్ టైం. ఓకే, నెక్స్ట్. ఓకే అండి సుచారిత మైలాన గారు, తప్పకుండా మమ్మీ చేసి పెడతారు చూడండి మీకోసం. చూడండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అలాగే ప్రీతి సాయి గారు కామెంట్ పెట్టారు చెన్నై నుండి. ప్రీతి సాయి గారు. తర్వాత భవానీ గోలనకొండ గారు కామెంట్ పెట్టారు. నువ్వు చేసే రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయి అంట. ప్రభావతి గారు హాయ్ నవీన్ గారు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, యాక్టివ్గా కూడా ఉన్నారు. వైట్ చికెన్ కర్రీ సూపర్. ఖమ్మం ఎప్పుడు వస్తున్నారు? ఖమ్మమా? మనం కూడా ఖమ్మమే, మనది టేకులపల్లి, కొత్తగూడెం ఇల్లందు దగ్గర. ఇల్లందు అమ్మది, మేము టేకులపల్లిలో ఉన్నాము. తిరగటమే అప్పట్లో. రాజే భాను గారు కామెంట్ పెట్టారు. వర్క్లో బిజీ ఉన్నారు కదా నా అన్నగారు. వదిన మీకు బుట్టలు బాగుంటాయి. బుట్టలు అంటే మోస్ట్లీ చెవి బుట్టలు ఉంటాయి ఇంకా. అవును మమ్మీ, బాగున్నాయి. ఈరోజు పూలు కూడా మంచిగా ఉన్నాయి మమ్మీ, చాలా బాగున్నాయి. కొత్త చీర ఇది కూడా. నైస్ మమ్మీ, బాగుంది. బాగుందండి. నైస్ నైస్, బాగుంది. ఓకే సరే, వంట ఎంత వరకు వచ్చింది? అల్లం వేగుతుంది. సరే, వేగింది మంచిగా. అల్లం వేగింది ఎట్లా తెలుస్తుంది అంటే కొద్దిగా అడుగు ఉంటుంది, ఇట్లా కొద్దిగా మంచిగా కమ్మటి వాసన వస్తుంది, కొద్దిగా రెడ్ అయింది, అప్పుడు వేగినట్టు. ఇప్పుడు మనం ఏం వేసుకున్నాం? మటన్. ఇదేంటి పొట్టేలా? పొట్టేలు కాదు, మేక. అలాగే ప్రభావతి గారు కూడా కామెంట్ పెట్టారు మళ్ళీ. వంకాయ పచ్చడి అదిరిపోయింది నవీన్ గారు, మీరు తింటున్న డాడీ తినడం లేదు, మాకు పెట్టడం లేదు, నెక్స్ట్ ఫిష్ బిర్యానీ చేయండి. ప్రభావతి గారు ఫిష్ బిర్యానీ చేయమని కామెంట్ పెట్టారు మమ్మీ. ఫిష్ బిర్యానీ. ఓకే. కేఆర్పి శెట్టి గారు కూడా కామెంట్ పెట్టారు. అలా బ్రింజాల్ ఆయిల్లో ఫ్రై చేయొద్దు, గ్యాస్ స్టవ్ పైన డైరెక్ట్గా బ్రింజాల్కి ఆయిల్ రాసి పెట్టాలి. ఓకే ఓకే, మన అట్ట చేసిన కదా, మంట మీద చేసి ఆయిల్ రాసి కాల్చమన్నారు. అది కూడా బాగుంటుంది, కానీ ఇది కూడా బాగుంటుంది.
అలాగే సరస్వతి గారు అదే కామెంట్ పెట్టారు, గ్యాస్ మీద కాల్చొద్దని. మేము ఎక్కువ కాల్చమండి, చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి అంతే. గ్యాస్ మీద కాల్చొద్దని చెప్పారు. అదే గ్యాస్ మీద కాల్చొద్దాం, మనం కూడా కాల్చాం కదా. అసలు ఆ వెరైటీ చేసేది చాలా తక్కువ, ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం అంతే. రాజాభాన్ గారు, మీరు చేసే ఎగ్ ప్లాంట్ చూస్తేనే సూపర్గా ఉంది, నేను అసలు చేయలేదు, ఇలా ఈసారి చేస్తాను, ఐ విల్ ట్రై మస్ట్. ఏంది బైగన్ కా బర్తన్ చేశాను వదిన, మీరు ట్రై చేస్తాను, మీలా ట్రై చేస్తాను. ఓకే ఓకే, నువ్వు చేసిన వీడియో చూసిండ్రు, నువ్వు చేసినట్టుగా ఒకసారి ట్రై చేసి చూస్తామన్నారు రాజాభాన్ గారు. ఓకే అండి. బాలగారు, రాధిక గారు కామెంట్ పెట్టారు, బాలగారు సూపర్ అంట. గుండు బాల భగవాన్ గారు కామెంట్ పెట్టారు. నమస్తే అక్కయ్య గారు, ఈరోజు మీరు చేసిన నల్ల వంకాయ పచ్చడి చాలా బాగుందంట మమ్మీ, వాళ్ళ అన్నం తినేటప్పుడు వచ్చిందంట వీడియో. భగవాన్ గారు వచ్చేసరికి భగవాన్ నాయుడు గారు హైదరాబాద్ నుండి. ఓకే, ఇంకెంతసేపు పట్టింది మమ్మీ వంట మరి? ఇంకా అవ్వలేదా? 10-15 కామెంట్స్ చేసినాయి అంతవరకు. ఉడికినట్టుంది మమ్మీ, మెత్తగా ఉందేమో. ఉడికింది ఇంక దించేయచ్చు అని అనుకోకండి, ఇంకా చాలా టైం ఉంది, జస్ట్ జోక్ చేస్తాను. మటన్ చక్కగా ఆయిల్లో ఎగుతుందండి. తర్వాత వేడి నీళ్ళు పోసుకుందాం. 1½ స్పూను పసుపు, 3 స్పూన్స్ కారం, 1 స్పూను ఉప్పు వేసి చక్కగా ఒకసారి కలుపుకుందాం. దగ్గరికి చూపి ఎంత బాగుందా. ఇప్పుడు లివర్ కాదు, ఈసారి లివర్ లేదు కదా, లివర్ దొరకలేదు. మరి లివర్ అంటాను ఇప్పుడే, అదే నోరు దొరక లివర్ అలవాటు ప్రకారం నోరు దొరక కాదు, చికెన్ లివర్, దీంట్లో లివర్, ఒట్టి ఫ్యాటే. ఇప్పుడు ఫ్యాట్ వేసుకుందాం. లివర్ దొరకలే, అయిపోయిందంట. అవును, సరే. చికెన్ కూడా నేను పోయినప్పుడు ఒకసారి లివర్ ఏమంటే వాళ్ళు బల్క్ అమ్మేస్తుంటారు, ఎవరికో కేజీ లెక్కన ఇచ్చేస్తుంటారు. సూపర్ మటన్. అవును, పసుపు కారం పడితేనే మంచి కలర్ వచ్చేస్తుంది. అవును, బ్లాక్ అండ్ వైట్ కలర్ అయిపోద్ది. మటన్కి ఎప్పుడైనా నేనే పోతా, మంచి తెచ్చుకుంటా. అవును, ఇప్పుడు బాగుంది మమ్మీ. ఇట్లా ఎంతసేపు ఉడకాలి? 5 నిమిషాలు. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు మరిపోయి ఇప్పుడు అవే నీళ్ళు పట్టడం వల్ల ఉడకడం ఆగదనమాట, ఉడకడం కంటిన్యూ ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు దానివల్ల ముక్క చల్లబడదు, మళ్ళీ గట్టి పడదు. అందుకే మటన్ మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోద్ది. చూడండి, చూపి ఇట్లా వెయిట్ ఉంది కదా. ఇప్పుడు అయినా చూడడానికి లుక్కి ఎంతో బాగుంది. తర్వాత మంచిగా కలర్ వచ్చేస్తుంది. ఇట్లా 1/2 అవర్ ఉడకనిద్దాం. ఇంకొక విషయం, నేను విజిల్ పెట్టట్లేను, ఉట్టిగానే పెడుతున్నా కుక్కరు. లేత మటన్ మీకు ఎట్లా తెలుస్తుందంటే లేతగా ఉంటుంది. లేతగా మనకు తెలియదు కదా, కానీ ముదురు మటన్ అయితే కొద్దిగా రెడ్ ఎక్కువగా, కొద్ది బ్లాక్లో మళ్ళీ తర్వాత దారాలు ఉంటుంది మటను. అప్పుడు అది ముదురుదైనట్టు. పింక్ కలర్లో మెత్తగా సాఫ్ట్గా కనిపిస్తే అది లేతదైనట్టు. ఇది లేతది, అందుకే నేను విజిల్ పెట్టను. అవును, మటన్ చూస్తే తెలుస్తుంది, మంచిగా లేతగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకైతే మటన్ చూస్తే తెలిసిపోద్ది. ముదురుది అయితే కొంచెం తీగలు కనిపిస్తుంది లాస్ట్ లో. అది అందుకే ఇట్లనే విజిల్ పెట్టుకొని ఉడకనిద్దాం. సరే, ఎంతసేపు పెట్టాలి? 1/2 అవర్. సరే. ఏం మమ్మీ ఏం చేస్తున్నావు? నేను తీసేది అనుకుంటే పక్కన చేస్తా ఉండవు. ఏంటిది అది? ఆ కవర్ ఏంది? ఇది పూలు పాడైపోయినాయా? ఆ కవర్ ఎందుకు మరి? కొత్తిమీర పెట్టుకుంటా, వచ్చిన కొత్తిమీర. ఓకే, తిరగేసి కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే అయిపోతుంది. సరే. మమ్మీ ఎంతవరకు వచ్చింది మటన్? ఉడుకుతుంది ఇంకా. కొవ్వు ముక్క భలే కనిపిస్తుంది కదా.
మటన్ కంటే కొవ్వు ఎక్కువ ఉంటుంది కొవ్వు కాదు ఇది, కొవ్వు అయితే కరిగిపోద్ది. ఇది ఏదో పేరు ఉంది నాకు. అవునా? కొవ్వు అయితే కాదు, గట్నే ఉంటుంది. ఎంత పెట్టినా ఉంటుంది, ఎంత పెట్టినా ఇంకా అంతే ఉంటుంది. కొవ్వు అయితే కరిగిపోద్ది, కానీ ఇది కరిగిపోదు. పేరు కనుక్కోదు ఇది. ఇంకేంసేపు పట్టిద్ది? ఇంకా 10 నిమిషాలు. సరే. యాలకాయలు, లవంగాలు ఏరేస్తాం. అంతవరకు వచ్చింది కర్రీ. కర్రీ అయిపోయింది, అయింది. హాయ్ డాడీ. హాయ్. చూడండి, మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. కానీ తొందర చేయమో, మీ డాడీ కూడా వచ్చేసింది పని కానుండి. ఇంకా నువ్వు చేసే మటన్ మాత్రం కాలేదు. అవుతుంది. ఈ మధ్య రాలే మా ఆయన వీడియోలోకి, చాలా బిజీ. మటన్ మసాలా, మటన్ మసాలా, ఆచి మటన్ మసాలా. ఆచి వాళ్ళు డబ్బులు ఇచ్చారండి మా మమ్మీకి. దగ్గర ఎంత మమ్మీ? 1,00,000 రూపాయల ప్రమోషన్స్ కోసం. కాదు, మీ అమ్మ ఇచ్చేది చూడదు. నేను 15 రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నా మటన్ మటనా. మంచి కొవ్వుతే దొరికిందే. మంచిది. ఎవరు పోయింది? నేను మటన్ పోయింది. అనుకుంటావు ఉండే కొవ్వని తీసి పడేసింది. పడేడాడి వద్దు. ఇంకెంతసేపు అయితే మమ్మీ వంట అయిపోయిందా? అయింది. ఈ మాత్రం చారు ఉండాలి కొంచెం. దించేద్దాం. మటన్ కర్రీ రెడీ. అబ్బో, ఫుల్ డబ్బులు లెక్క. ఏం మమ్మీ, యూట్యూబ్ నుండి ఫుల్ డబ్బులు వచ్చినాయా? కాదు, డాడీ సంపాదించుకొచ్చినాయి. నిజంగా యూట్యూబ్ నుంచి అనుకుంటారు. కాదు, యూట్యూబ్ నుంచి ఏం రావటం లేవండి. 3,000 అంతే. ఓ, చెప్పొద్దన్నావు కదా. లేదు, వాడి మాటలు యూట్యూబ్ నుంచి 3,000 వస్తాయి నెలకి. 3,000 అంతే. మా ఆయన సంపాదించుకొచ్చినాయి. వాడు చూడు, వాడు అవి కూడా తెస్తున్నాడు. లెక్క పెట్టుకో. 1 2 3 4. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాన్వర్సేషన్, మా డాడీ ఇప్పుడే అయ్యో, అందరూ అంటారు రజాబానే అంటుండ్రు. మమ్మల్ని తలుచుకోరా, ఇప్పుడు మీకు రజాబానే అని అడుగుతుండ్రు. మార్నింగ్ చికెన్ చేసిన, సూపర్ గా ఉంది చికెన్. చికెన్ మార్నింగ్ చాలా బాగుంది మమ్మీ. అవును, కూర అయిపోయింది. సరే, ఇప్పుడు చేసిన మటన్ చూపి మమ్మీ. మటన్ మమ్మీ, ఇంకా వడ్డీ మమ్మీ. వడ్డిస్తా. భోజనం వడ్డించుకుందాం, తిందాం రండి. తినేనాక డాడీ తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పు డాడీ. డాడీకి మీ అమ్మ బాగానే చేస్తుంది కదా. మీ అమ్మ మటన్ చేస్తే మంచిగానే చేస్తుందిలే. అవును డాడీ, మంచిగా చేస్తుంది. రండి తిందాం. సండే మన ఇంట్లో లంచ్ మటన్ కర్రీ, వైట్ రైస్. అబ్బా, నువ్వు ఎట్లా తింటాడు బాగా, ఎంత కాలుతుంది. అవును డాడీ, ఫ్యాన్ వేసానా? వద్దా? ఓకే. టేస్ట్ ఎట్లుందో చెప్పలేదు డాడీ. మంచిగా ఉందా? ఓకే. మమ్మీ, నువ్వు తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పమా. తింటా. ఆకుకూర తింటావా ఫస్ట్? కొత్తిమీర ఏదైతే కనపడకూడదు అనుకుంటాం, అదే కనపడుతుంది నాకు. కాదురా, ఏటకూర తిన్నాక తోటకూర తింటుందా? ఏటకూర తిన్నాక తోటకూర తింటుందా? చూడండి ముక్క ఎంత బాగుంటుందో. తిరిపోయింది. అన్నం కూడా తిని చెప్పు ఎట్లుందా. చాలా బాగుంది. ఓకే, కూర చాలా బాగుంది. అబ్బా, ఎలా ఉంది బాబా? మధ్యలో మటన్ కర్రీ. నీకోసమే మటన్ తెచ్చిన, గ్లాస్ మీద చికెన్ తెచ్చుకుందాం. తలకాయ మాంసం తెప్పానంటే కదా. తలకాయ మాంసం పోతే దొరకలే. నెక్స్ట్ వారం
నువ్వు తలకాయ కూర చేయమన్నవని పోయింది రెడీ. పోయి చెక్ చేసిందంట, చూసింది కానీ భలే రేట్ చెప్తుండ్రంట. రేట్లు డబల్ చేస్తుండ్రు. అంటే ఎక్కువ అమ్ముడు పోతుంటే రేట్లు ఉండే తక్కువ వాటికి ఎక్కువ రేట్లు పెట్టుకుంటారు. అందుకని నెక్స్ట్ టైం రామ్మూర్తి నుండి తీసుకొస్తలే, తొందరగా పోయి తీసుకొస్తే మంచి మంచి మాంసం దొరికిద్ది. బాగుంది మటన్ కర్రీ, ఎంత సింపుల్గా ఉన్నా. సింపుల్గా ఎక్కడ ఉన్నావు, ఎట్లా నువ్వు చెప్పు అసలు టక్కుమని. టమాటా కొబ్బరి అవి రెండు వేయను, అంతే. అన్నీ వేస్తా. అవి రెండు వేస్తే టేస్ట్ తగ్గిపోద్ది కొద్దిగా. అందుకే నేను ఎప్పుడు వేయను. కరివేపాకు వేయను. కరివేపాకు నాన్ వెజ్లో వస్తా లేను, వేరే కూరలు వేస్తాను. సుమలత, పూర్ణిమ వాళ్ళందరూ ఏమన్నారు? అందరూ కామెంట్ పెట్టిండ్రు. సుమలత, పూర్ణిమ వారు కూడా లాస్ట్ వీడియోలో కామెంట్ పెట్టి మీ ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాము, కాకపోతే బిజీ ఉన్నాం కాబట్టి కామెంట్ పెట్టట్లేదు అంతే, ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూస్తున్నాం అన్నారు. నిన్ను బాగా అడుగుతుంటారు బాబు చాలా మంది. చెన్నై నుండి కళ గారు, అయిపోతే రాజియాబాన్ గారు, అందరూ వాళ్ళు బిజీ ఉన్నా కానీ వీడియో అయితే కామెంట్ పెట్టకున్నా కానీ వీడియో అయితే తప్పకుండా చూస్తున్నారు వాళ్ళందరూ. సరే మమ్మీ, ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. ఫాదర్ కాలుతుంది. వావ్ మమ్మీ, నువ్వు చేసిన మటన్ కర్రీ సూపర్ టేస్ట్. మెత్తగా ఉడికింది కూడా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఊడొచ్చేస్తుంది ఒక కేలుతోటి. వేడిగా ఉంది అందుకనే, లేదంటే ఇంకా ఈజీగా ఒక కేలుతో ఊడొస్తుంది. ఓవరాల్గా నువ్వు చేసిన మటన్ కర్రీ, వైట్ రైస్ చాలా బాగుంది మమ్మీ, సూపర్గా ఉంది. ఇప్పుడు వీడియో తర్వాత లైక్ కొట్టే కాడ ఏదో వచ్చింది, హైప్ అని వచ్చిందండి. లైక్ కింద హైప్ అని క్లిక్ చేస్తే ఇంకొద్దిగా వీడియోస్ మంచిగా పోతాయి అంటే హైప్ అని కూడా క్లిక్ చేయండి. కొద్దిగా ఒక 4 పోతాయి. లైక్ కొట్టి హైప్ అని క్లిక్ చేయండి. సరేనండి, నేను ఉంటా. నేను చేసిన మటన్ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా. నెక్స్ట్ వీడియో పెట్టాలో కామెంట్ పెట్టండి. టాటా బాయ్.